మార్నింగే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజా గది శుభ్రం అనేది చేసుకోవాలి. అమ్మవారి ప్రతిమనైతే పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పూలను అలంకరించి గంధం కుంకుమతో అయితే అలంకరణ చేసుకోవాలి. ఈ రోజైతే అమ్మవారి కుంకుమార్చన అనేది చేసుకోవాలి. ఈ శుక్రవారమే కాకుండా ప్రతి శుక్రవారం కుంకుమ పూజ అనేది అయితే చేసుకోవాలి. అమ్మవారి పూజ చేసేటప్పుడు శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, అష్టోత్తర శతనామవళి స్తోత్రం కానీ ఏదో ఒకటైతే చదువుకోవాలి. అమ్మవారికైతే నిమ్మకాయ పులిహారను నైవేద్యంగా చేసుకున్నాను. అదే నైవేద్యం పెట్టుకున్నాను కూడా. ఈ వీక్ ఒక రెసిపీతో అయితే సింపుల్గా కానిచ్చేసాను. వరలక్ష్మి వ్రతానికైతే ఎక్కువ వంటలు చేసుకుంటాం కదా, అందుకే చక్కగా పులిహార అయితే నైవేద్యం పెట్టుకున్నాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్